పక్క పొంటిలు గల ఆమె ఊరికి పోయింది. ఓ 10-15 దినాలైంది. నేనే ఉండలేక అన్నని అడిగిన, అన్న ఏందే వదిన ఇంకా రాలేదు, నీకు అండక తిండికి తిప్పలైతలేదా అని అన్న. ఏహే ఏముంది సావిత్రి, 5 రూపాయలు పెడితే మీ వదిన వండిందనికంటే మంచి తిండి వస్తుంది. కడుపు నిండా తిండి, పప్పు పచ్చడి వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తుండ్రు. నేనేంది హైటెక్ సిటీ నుంచి కార్లు ఉన్నోళ్ళు కూడా వచ్చి తింటుర్రు. ఆ రుచికి మరిగిన వాళ్ళు దినామ ఆడికే పోతారు. కానీ సావిత్రి చికెన్ పెట్టకున్నా గుడ్డన్న పెడితే ఒక ముద్ద ఎక్కువ తిందునేమో అని అన్నాడు. అబ్బా నువ్వు ఇచ్చే 5 రూపాయల గుడ్డు కూడా పెడతారా నీకు అని నేను నా మనసులో అనుకున్నా. ఆంధ్రల రామన్న క్యాంటీన్లకు పోటీగా రాజన్న క్యాంటీన్లు తెరిచిండ్రు పంకపాటోళ్లు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఆకలి తీరుస్తందుకు మంగళగిరిలో క్యాంటీన్ తెరిచిండు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సారు. 4 రూపాయలకే పువ్వు పెట్టిస్తుండు. అగ్గో భోజనం కాబట్టి ఆకలి మీద ఉన్నోళ్ళు బాగానే వచ్చి తినిపోతుండ్రు. ఏమేం పెడుతుండ్రో చెప్తే మీరు కూడా మంగళగిరి ఉరుకుతారు. సాంబార్ అన్నము, పెరుగన్నము, అదే విధంగా వారంలో 4 రోజులు కోడిగుడ్డు, మిగతా 3 రోజులు కూడా అరటిపండు, ఒక వాటర్ ప్యాకెట్ తోటి చాన్నే పెడుతుండు. రోజుకు 500 మందికి పెడతందుకు తయారంటున్నాడు. సొంత పైకంతోని గీ పేదోళ్ళ ఆకలి తీరుస్తున్న రామకృష్ణన్నను నియంగా తారీఫ్ చేయాల్సిందే. ఇంతకు అన్నకు గీ ఐడియా ఎట్లొచ్చిందో తెలుసునా? మొన్న మన హైదరాబాద్ లో 5 రూపాయల అగ్గో భోజనం తిని మస్తు ఖుషి అయి వాళ్ళ తాన పెట్టించిండన్నట్టు. ఓ ఎమ్మెల్యే సార్లు చూస్తున్నారు కదా, మళ్ళా ఈ తాపకు ఎమ్మెల్యేగా గెలవాలంటే మీరు కూడా ఇట్లా అగ్గో బువ్వ క్యాంటీన్లు తెరవాల్సిన పరిస్థితి వచ్చేటట్టున్నది చూసుకోర్రి.